నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరిచిన బీజేపీ మతతత్వ శక్తుల దుర్మార్గాలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ సమసమాజ సాధన కొరకు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వ్యక్తి భావి భారత దిక్సూచి రాహుల్ గాంధీ అని, వారి కుటుంబం చేసిన త్యాగం ఎన్నటికీ ఈ దేశం మరిచిపోదని డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుజ్జర్లపూడి రాంబాబు, టీపీసీసీ మెంబర్ పుచ్చకాయల వీరభద్రం, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ ఫతే మహమ్మద్, పీఏసీఎస్ అధ్యక్షులు ధనియాకుల హనుమంతరావు, తోటకూరి శివయ్య పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. అందరు కవర్ చేసి అక్కడ తింటారా అటెండర్ పడుతుంది ఫోన్లో. సగం మంది ఇట్టే వచ్చేసి మంచిగా పట్టుకుంటే మొత్తం ఊడిపోతున్నాయి. ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలకు మండల నలుమూల నుండి విచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గారికి, జిల్లా కాంగ్రెస్ నాయకులు శివయ్య గారికి, మన టీపీసీసీ మెంబరు ఓబీసీ జిల్లా అధ్యక్షులు వీరభద్రం గారికి, మండల అధ్యక్షులు రాంబాబు గారికి, టీఎస్సీఎస్ అధ్యక్షులు హనుమంతరావు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, పార్టీ అధ్యక్షులకు, మరి పెద్దలందరూ కూడా కామేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మన భారత కాబోయేటువంటి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి 1970లో మరి జూలై 29వ తారీఖున మరి జన్మించారు. మరి 56 సంవత్సరాల జన్మదిన వేడుకల్ని ఈ రోజు కామేపల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ రోజు పండితాపురం గ్రామాల్లో ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మరి రాహుల్ గాంధీ గారు మరి వారికి ఒక చరిత్ర ఉన్నది. రాహుల్ గాంధీ గారు మరి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి పేద పడుగు బలహీన వర్గాల సమస్యలన్నీ తెలుసుకొని ఈ రోజు కేంద్రంలో పరిపాలన చేస్తున్నటువంటి మతతత్వ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలని బయట పెడుతున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. మరి అదేవిధంగా మరి ఈరోజు మనకి తెలవండి బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా మరి ఈ రోజు మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ తుంగలో దొక్కాలంటే రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తూ మరి ఆ రోజు మనకి ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కులు కూడా మనకి తెలియపరుస్తున్నటువంటి వ్యక్తి మరి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారి కుటుంబ విషయానికి వస్తే మరి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఈ స్వతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మరి పోరాటం చేసి ఎన్నోసార్లు జైలు చేశారు, ప్రధానమంత్రిగా చేశారు. మరి అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా చేశారు. తర్వాత ఇందిరాగాంధీ గారిని మరి చనిపోయిన తర్వాత
మరి మన రాజీవ్ గాంధీ గారు తర్వాత మరి అవకాశం వచ్చినప్పటికీ 10 సంవత్సరాలు సోనియా గాంధీ గారు మరి నా దేశం భారతదేశం బాగుండాలి, నాకు ప్రధానమంత్రి అవసరం లేదు, ఈ ప్రజలే ముఖ్యమని మరి చేసినటువంటి పదవిని కూడా వదులుకొని మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం ఈ రోజు మనకి సేవ చేస్తూ ఉన్నారు. ఏదైతే మన రాహుల్ గాంధీ గారు కళలు మన కాంగ్రెస్ పార్టీ మన పేద బడుగు బలహీన వర్గాల కళలు నెరవేరాలంటే మనకి ఈరోజు పిఎల్ఏలను కూడా వేశారు. పిఎల్ఓల లక్ష్యం కూడా రేపు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని చేసేంత వరకు యువకులంతా కూడా పోరాటం చేసి ముందుకు పోవాలని ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇంత ఘనంగా ఇచ్చేసినటువంటి మండల నలుమూల నుండి చేసినటువంటి సర్పంచులకు ఉప సర్పంచులకు పార్టీ అధ్యక్షులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరూ కూడా మా పండితాపురం తరపున కొమ్మినపల్లి కొండాయిగూడెం తరపున హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కనకయ్య గారి నాయకత్వం, కనకయ్య గారి నాయకత్వం, విక్రమార్క గారి నాయకత్వం, వెంకటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, వెంకటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, నాగేశ్వరరావు గారి నాయకత్వం,